ఇక మరో అంశం చూస్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోదారెడ్డి తదితరులు నగరంలోని బాలాజీ నగర్లో పర్యటించారు. ప్రజలకు, చిరు వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల నుండి తాజా జీఎస్టీ 2.0 పై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అక్కడ వ్యాపారులతో మాట్లాడి 2.0 వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుతుందని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియపరిచారు. 2.0 యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందరకెళ్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జిఎస్టీ 2.0 వల్ల నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, చింతపండు కావచ్చు, సోపు కావచ్చు, షాంపూ కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు మన బట్టలతో సహా పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద 0% ట్యాక్స్ తీసుకొని వచ్చింది. దీనివల్ల ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. దీని ద్వారా ఈ జిఎస్టీ 2.0 ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటా ఉంటుంది.